హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము 5వ తరగతి ఈవీఎస్కు సంబంధించి పౌష్టికాహారం అనే పాఠ్యాంశం నుండి కొన్ని బిట్స్ను పోటీ పరీక్షలైనటువంటి టెట్ మరియు డిఎస్సి కానీ ఇతర పోటీ పరీక్షల్లో ఏ విధంగా అడిగే ఆస్కారం ఉంది అనేది ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ఆధారంగా ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఈ వీడియో రూపొందించబడింది. పులియబెట్టిన ఆహారంలో ఉండేవి ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు, సి మాంసకృత్తులు, డి ఖనిజ లవణాలు. పులియబెట్టిన ఆహారంలో ఉండేవి ఆప్షన్ బి విటమిన్లు. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం దగ్గర బియ్యం నిల్వలు ఎక్కువగా ఉండడం. ఆప్షన్ బి సరైన పోషకాహారం పొందడం ప్రతి చిన్నారి హక్కు కాబట్టి. ఆప్షన్ సి విద్యార్థుల తల్లిదండ్రులకు సహాయం చేయడం. ఆప్షన్ డి పైవన్నీ. సమాధానం ఆప్షన్ బి సరైన పోషకాహారం పొందడం ప్రతి చిన్నారి హక్కు. ఫుడ్ పిరమిడ్ ఆధారంగా కొన్ని ఆహార పదార్థాలు ఏ విధంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఐస్ క్రీమ్లు ఇలాంటివి అరుదుగా తినాలి. మాంసం మరియు పాలు తగినంత తినాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. చిరుధాన్యాలు, పప్పులు మనకు కావాల్సినంతగా తినాలి. ఫుడ్ పిరమిడ్ ఆధారంగా ఈ విధమైనటువంటి పదార్థాలు మనకు అరుదుగా తినాలా, తగినంత తినాలా, ఎక్కువగా తినాలా, కావాల్సినంతగా తినాలా అని అడిగే అవకాశం ఉంది. కింది వాటిలో ఏవి అరుదుగా తినాలి, లేదా కింది వాటిలో ఏవి కావాల్సినంతగా తినాలి, కింది వాటిలో ఏవి తగినంతగా తినాలి అనే రకరకాల అంశాల నుండి మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఒక సాధారణ సైజు టమాటాలో ఈ క్రింది వాటిలో ఏమేమి ఉంటాయి? 1.08 గ్రాముల ప్రోటీన్లు, బి 1.5 గ్రాముల ఫైబర్, సి పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు, డి పైవన్నీ. సమాధానం ఒక సాధారణ సైజు టమాటాలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఆప్షన్ డి. సాధారణ సైజు టమాటాలో క్రింది విటమిన్లు ఉంటాయి. ఏ బి2, బి బి6, సి ఈ, సి కే, డి. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరి అయినది. ఆప్షన్ 2 ఏ సి డి సరి అయినవి. ఆప్షన్ 3 ఏ బి సి సరి అయినవి. ఆప్షన్ 4 ఏ బి సి డి సరి అయినవి. సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఏ బి సి మాత్రమే సరైనవి. అంటే సాధారణ సైజు టమాటాలో ఏ, బి2, బి6, ఈ, సి, కే అనే విటమిన్లు ఉంటాయి. డి విటమిన్ అనేది మనకు సూర్యరశ్మి ద్వారా మాత్రమే లభిస్తుంది. సాధారణ సైజు టమాటా ద్వారా ఎంత శక్తి లభిస్తుంది? ఆప్షన్ 1 12 క్యాలరీలు, ఆప్షన్ 2 22 క్యాలరీలు, ఆప్షన్ 3 32 క్యాలరీలు, ఆప్షన్ 4 42 క్యాలరీలు. సమాధానం ఆప్షన్ 2 22 క్యాలరీల శక్తి సాధారణ సైజు టమాటా ద్వారా లభిస్తుంది. టమాటాలో విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఏ విటమిన్ ఉంటుంది? టమాటా విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ 1 బి, ఆప్షన్ 2 సి, ఆప్షన్ 3 ఈ, ఆప్షన్ 4 డి. సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సి విటమిన్ ఉంటుంది. టమాటాలో కెరోటినాయిడ్లు, లైకనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. టమాటాలో కెరోటినాయిడ్లు, లైకనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల ఏ వ్యాధికి గురయ్యే ప్రమాదం తగ్గును? కెరోటినాయిడ్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల ఏ వ్యాధికి గురయ్యే ప్రమాదం తగ్గును? ఆప్షన్ ఏ పక్షవాతం, ఆప్షన్ బి క్యాన్సర్, ఆప్షన్ సి గుండెపోటు, ఆప్షన్ డి పైవన్నీ. కెరోటినాయిడ్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం వలన
క్యాన్సర్ వ్యాధికి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.